రైట్. సాదిక్ గారు, ఇంతకుముందు మనం చూసాం, అంటే పిఆర్ టీమ్స్ వెళ్ళి విశ్లేషకుల్ని కానీ లేకపోతే సర్వే సంస్థలను కానీ ప్రభావితం చేయడం, పిఆర్ టీమ్స్ ఎవరెవరిని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మనం ఇంతకుముందు తెలుగు స్టేట్స్లోనే తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ పార్టీని తీసుకుంటే రకరకాల సర్వే సంస్థలు ఖచ్చితంగా గెలుపు జగన్మోహన్ రెడ్డి గారిదే అంటూ చెప్పారు. ఎలక్షన్స్ ముందుగానే ఆయన పిలిచి అభినందించడం, ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత హర్యానా దాని గురించి చూసినా కూడా రకరకాలుగా చెప్పారు. అంటే ఇవన్నీ ఇలా జరుగుతున్నప్పుడు సోషల్ మీడియాలో చాలామంది బయలుదేరారు. అంటే నిజంగానే వీళ్ళు సర్వే చేస్తున్నారా, లేకపోతే అందరూ చెప్పే మాటలు తీసుకుని 4 చేర్చి పెట్టి ఇదే జరుగుతుంది అని కుండబద్దలు కొట్టి చెప్తున్నారా? అంటే ఇటువంటి వాటిని చూసినప్పుడు యాజ్ అన్ అనలిస్ట్ మీకు ఏమనిపిస్తుంది? అంటే వీటిని నమ్మొచ్చా? వీళ్ళని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు? అంటే ఓటర్ చెప్పడానికి అంగీకరిస్తలేడు. ఓకే, అక్కడే స్టార్ట్ అవుతుంది. అయితే ఓటుని చాలా భద్రంగా, చాలా సీక్రెట్గా ఓటేస్తుంది. ఓటు వేసి వచ్చిన తర్వాత కూడా ఒక 5-6 ప్రశ్నలు ఉంటాయి. 5-6 ప్రశ్నలు కూడా చాలా చాకచక్యంగా ప్రశ్నలు సమాధానం చెప్తున్నాను. అంటే ఆ నాడిని పట్టుకోవడానికి వీలు లేకుండా, ఇంతకుముందు ఎగ్జిట్ పోల్స్లో ఎట్లా ఉండేదంటే వాళ్ళు ఓడిపోతారా వీళ్ళు ఓడిపోతారా అని ఒక 6-7 ప్రశ్నలు కొట్టేస్తే మీరు ఎవరు కొట్టేస్తారో చెప్పవచ్చు. అట్లా ఒక 6 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో మీరు ఎవరు కొట్టేస్తారో చెప్పవచ్చు. ఇప్పుడు ఆ 6 క్వశ్చన్స్ కూడా పనిచేయట్లేదు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓటేస్తున్నారు, మౌనంగా ఉంటున్నారు, చాలా జాగ్రత్తగా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సంక్షేమ పథకాలకు సంబంధించి వాళ్ళు ఏమంటున్నారంటే ఇవి రేవంత్ రెడ్డి డబ్బులా, ఇవి కేసీఆర్ డబ్బులా, ఇవి మోడీ డబ్బులా, వీళ్ళ జేబులకి వెళ్ళి ఖర్చు పెడుతున్నారా? కాదు, మా డబ్బులే అనేది స్లోగన్ అదిగా పోతుంది. అంటే సంక్షేమ పథకాలు మీరు ఎన్ని చేసినప్పటికీ ఓటరు వాటిని అంగీకరించడం లేదు. ఎవరైనా చేస్తారు సంక్షేమ పథకాలు, ఏ ప్రభుత్వం ఉన్నా చేస్తుంది. ఏపీలో తేలిపోయింది, అది అక్కడ సెట్ అయిపోయింది. అట్లా వాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి అసలు భారతదేశంలో ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా వ్యూహాత్మకంగా జరుగుతున్నాయి. వీటిని ఏమంటామంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు స్ట్రాటజీస్ ఉన్నాయి. పోల్ మేనేజ్మెంట్ ఎవరు చేయగలిగితే, పోల్ మేనేజ్మెంట్ లాస్ట్ వరకు ఎవరు రీచ్ చేయగలిగితే వాళ్ళు గెలుస్తున్నారు. ఆ లాస్ట్ వరకు రీచ్ అయ్యేటువంటి పరిస్థితిని, ఆ డైనమిక్స్ని, ఆ సోషల్ స్ట్రక్చర్ని, తర్వాత ఆ నెట్వర్క్ని ఏ పార్టీ అయితే కలిగి ఉందో ఆ పార్టీ రీచ్ అవుతుంది. ఒక్కోసారి ఏ సెంటిమెంట్ కూడా పనిచేయట్లేదు. లాస్ట్కి మన భారతదేశాన్ని ఏమనుకున్నారంటే చాలా వరకు మనము ఇప్పుడు ఈ ఎన్నికల్లో, ఇప్పుడు సార్ అంటూ చాలా క్లియర్గా చెప్పారు, ఈ ఎన్నికలు చాలా బేస్గా కొన్ని ప్రశ్నలకు జవాబు ఇవ్వబోతుంది. అంటే సెంటిమెంట్స్ పనిచేస్తాయా, సెంటిమెంట్ ఎక్కడ వరకు పనిచేస్తుంది, దాంట్లో స్పిరిచువల్ సెంటిమెంట్స్, రిలీజియన్ ఎంతవరకు పనిచేస్తుంది, క్యాస్ట్ ఎంతవరకు పోగలుగుతుంది, ఈ రెండింటికి అతీతంగా గతంలో జరిగిన పరిణామాలని ఓటర్ తీసుకుంటాడా, తీసుకుంటే ఏ విధంగా తీసుకోబోతున్నాడు, ఇట్లా చాలా క్లారిటీగా ఈ ఎలక్షన్స్ చెప్పబోతున్నాయి. ఎందుకంటే హర్యానా ఎలక్షన్స్కు చూసినప్పుడు చాలా గమ్మత్తుగా అక్కడ స్ట్రాటజీ చేంజ్ అయ్యింది. చేంజ్ అయ్యి వాళ్ళకి వచ్చేసింది. అంటే ఓటర్ ఎంత చాకచక్యంగా ఓటేస్తున్నాడు, ఓటర్ ఎంత బాగా చేస్తున్నాడు. ఇక్కడ కూడా మీరు తెలంగాణ ఎలక్షన్స్ని కూడా చాలా బాగా అర్థం చేసుకోలేదు అసలు పార్టీలు. ఏంటంటే ఎప్పుడైతే ఒక గట్టి ప్రతిపక్షం ఉండాల్సిందే అని కూడా ప్రజలు భావించారు. ఈరోజు గట్టి ప్రతిపక్షాన్ని తెలంగాణలో చూపిస్తున్నారు. గట్టి ప్రతిపక్షం ఉంది ఈరోజు. అప్పుడు ప్రతిపక్షమా, అది ఎక్కడిది, అంత మా పక్షమే. రైట్. ఇప్పుడు లేదు అట్లా. దట్ ఈస్ నాట్ ద సిచ్యువేషన్. ఇప్పుడు తెల్లారు లేస్తే ప్రతిపక్షం వెంబడబడుతూనే ఉంది. అట్లా ఆ సిచ్యువేషన్ లేదు. అప్పుడు చూడండి మీరు 10 yearsకి. అంటే ఇట్లా ప్రతిపక్షాన్ని కూడా ప్రజలు కదిలిస్తున్నారు. ప్రజలు ప్రజాపక్షాన్ని, పాలకపక్షాన్ని నిర్ణయిస్తున్నారు, ప్రతిపక్షాన్ని నిర్ణయిస్తున్నారు. మీరు కొన్ని సెగ్మెంట్స్ లోపల టోటల్గా కొంతమంది గెలుస్తారు. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఖచ్చితంగా ఓటరు ప్రతి ఎలక్షన్స్కి ఒకసారి చైతన్యవంతుడు అవుతున్నాడు. వీళ్ళు ఏమనుకుంటారు, డబ్బులు పనిచేస్తున్నాయి, అది పనిచేస్తున్నాయి, ఇది పనిచేస్తున్నాయి. లేదు, ఖచ్చితంగా స్ట్రాటజీస్ ఓటర్కి కూడా ఉన్నాయి. పార్టీలకు ఎంత ఉన్నాయో ఓటరు కూడా స్ట్రాటజిక్గా డెవలప్ అవుతున్నాడు డ్యూ టు ది సోషల్ మీడియా. అర్థం చేసుకుంటున్నాడు పరిస్థితిని. ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇంతకుముందు అసలు మేము చూసినట్లయితే గ్రామాల లోపల 1950 నుంచి మీరు 70s 80sకి వస్తే సోయి లేకుండా ఓటేసేది. ఆల్కహాల్ అంత బాగా
వాళ్ళు తూలుకుంటూ పోయేవాళ్ళు. మేము లాస్ట్లో ఒకసారి ఎన్నికల కమిషన్ ఏమడిగామంటే బ్రూజర్ పెట్టి లోపల పంపియండి, ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇంపార్టెంట్ కదా. అది లేదు ఇప్పుడు. వాడు తాగున్నా కూడా వాడు ఎవరికి ఓటు వేయాలో వాడికి వస్తుంది. అంటే మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే రేపటి ఎన్నికలు ఖచ్చితంగా కూడా ఒక సంకేతాన్ని, మహారాష్ట్ర ఎన్నికలు ఒక సంకేతాన్ని. ఇంకోటి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి చాలా కష్టం. దక్షిణాది రాష్ట్రం వాళ్ళు ఖచ్చితంగా ఫోకస్ చేస్తున్నారమ్మా, మేము ఇక్కడ నిలబడాలి, మేము ఇక్కడ కలబడాలి. ఎన్నిసార్లు వచ్చారమ్మా తెలంగాణకి, ఎన్ని మీటింగ్లమ్మా, గెలవరని తెలిసినా కూడా జనగాం లాంటి ప్రాంతాల్లో అమిత్ షా వచ్చి మీటింగ్ పెట్టిండు. అంటే ప్రతి చోటుకి పోయి మీటింగ్స్ పెట్టిండు. వాళ్ళు వదిలిపెట్టట్లేదు. తెలంగాణ కూడా వదిలిపెట్టారు. తెలంగాణలో ఇంకోటి ఈ రెండు పార్టీలు కొట్లాడుకుంటే వాళ్ళు నెమ్మదిగా పైకి లేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి నెమ్మదిగా వాళ్ళే పైకి లేస్తున్నారు తెలంగాణలో. అది చాలా చాప కింద నీరులాగా. అట్లాగే వీళ్ళు దక్షిణాది ప్రాంతాల మీద బాగా ఫోకస్ పెట్టిండ్రు. వీళ్ళు చాలా పోల్ మేనేజ్మెంట్ చాలా బాగా చేస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. వీళ్ళకి ప్లస్ పాయింట్ ఆర్ఎస్ఎస్. మీరు ఏ రాజకీయ పార్టీకి అట్లా ఒక అనుబంధ సంస్థ లేదు. కమిటెడ్గా ఆర్గనైజ్ చేసే అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ లేదు. వాళ్ళు కంటిన్యూస్గా కమిటెడ్గా పనిచేస్తారు, బయటికి కనిపించరు. అట్లా వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు వస్తున్నారు. అయితే రేపటి ఎలక్షన్స్లో మాత్రం వీటన్నిటిలోకి వెళ్ళి బయటపడితే ఒక 4 కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటేమో విభజించి పాలించడము, ప్రజాస్వామిక ఎన్నికలను దెబ్బతీయడము, షిండే లాంటి వాళ్ళను ప్రోత్సహించడము, దానికి వ్యతిరేకంగా ఓటు పడుతుందా లేదా, పవార్ లాంటి వాళ్ళని, పార్టీని అజిత్ పవార్ లాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తుందా, అట్లాంటివి ఏమన్నా తీసుకుంటుందా తీసుకోదా ఓటర్స్. నేను గమనించిన వాటికైతే చాలా వరకు ఇంత పెద్ద డీప్గా ఓటర్ వెళ్ళాడు. రైట్. ఇంత డీప్గా మనం ఎంత ఎనాలిసిస్ ఇస్తామో చేయడు. అప్పుడున్న పరిస్థితుల్లో మాత్రమే అంచనా వేస్తాం. ఇంత డీప్గా పోతే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది అక్కడ. అంత డీప్ లేదు నేను చూసినప్పుడు. అంత డీప్గా ఓటర్ ఆలోచన చేయట్లేదు. దట్ వీ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్. రైట్. మధు గారు, మన పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి చాలా ప్రచారంలో చాలా బాగా పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ లాగా ఆయన కనిపించడానికి ఆయన వేషధారణతో ట్రై చేయడము, అది కాకుండా ఆయన సనాతన ధర్మం అని మాట్లాడడము, ఆయన మాట్లాడిన మాటలు ఎంతవరకు ప్లస్ అవుతాయి మహాయుతికి?